సూపర్ స్టార్ మహేష్ బాబు సోలో షోతో థియేటర్స్కి ప్యాక్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమాలో ఎన్ని మైనస్లు ఉన్నా కూడా కేవలం తన ఎనర్జీ అండ్ పెర్ఫార్మెన్స్తో మహేష్ బాబు మ్యాజిక్ క్రియేట్ చేశారు. మహేష్ బాబుని చూడటానికి ఆడియన్స్ థియేటర్స్కి వెళ్తున్నారు. ఫెస్టివల్ సీజన్ మరింత ఎక్కువగా క్యాచ్ చేసుకుంటూ గుంటూరు కారం సినిమా డే 4 సూపర్ హోల్డ్ని మెయింటైన్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం సినిమా సంక్రాంతి పండుగ రోజున ఈవినింగ్ షోతో కంప్లీట్గా ఫుల్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి కదిలి రావడంతో కలెక్షన్ సాలిడ్గా ఉన్నాయి. ఒక యావరేజ్ సినిమాకి ఇంత రిజర్వింగ్ ఉండడం మహేష్ బాబు మాత్రమే చెల్లింది. ఫ్యామిలీ ఆడియన్స్లో మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గుంటూరు కారం సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. సర్లేరు నీకెవరు, సర్కారు వారిపాట దారిలో నడుస్తూ గుంటూరు కారం సినిమా కూడా కంప్లీట్గా మహేష్ బాబు చారిస్మా డిఫెండ్ అయ్యింది. సింపుల్గా చెప్పాలంటే ఈ రోజు గుంటూరు కారం సినిమా కలెక్ట్ చేస్తే ప్రతి రూపాయి మహేష్ బాబు మేనేజర్ రాబోతున్నాడనేది చెప్పొచ్చు. నైజంలో 4 డేస్లో గుంటూరు కారం సినిమా 35 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే మహేష్ బాబు ఇమేజ్ ఆడియన్స్ థియేటర్కి ఎంత ఫుల్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. నైజం ఏరియాలో మహేష్ బాబు స్ట్రాంగ్ హోల్డ్ ఉందని చెప్పవచ్చు. ఇది మరోసారి ప్రూవ్ చేసింది గుంటూరు కారం చిత్రం. మరి గుంటూరు కారం చిత్రం తొలి 4 రోజులు పూర్తి చేసుకొని ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేసిందో ఒకసారి ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజంలో 30 కోట్ల 65 లక్షలు, సిడేర్లో 8 కోట్ల 36 లక్షలు, ఉత్తరాంధ్రలో 7 కోట్ల 50 లక్షలు, ఈస్ట్లో 6 కోట్ల 16 లక్షలు, వెస్ట్లో 4 కోట్ల 22 లక్షలు, గుంటూరులో 7 కోట్ల 14 లక్షలు, కృష్ణాలో 4 కోట్ల 60 లక్షలు, నెల్లూరులో 2 కోట్ల 63 లక్షలు, మొత్తం ఏపీ తెలంగాణలో 71 కోట్ల 27 లక్షల షేర్ రాబట్టింది. అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్ల 75 లక్షలు, ఓవర్సీస్లో 14 కోట్ల 20 లక్షలు, మొత్తం వరల్డ్ వైడ్గా ఈ చిత్రం అయితే 91 కోట్ల 22 లక్షల షేర్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. అలాగే గ్రాస్ పరంగా 150 కోట్ల వరకు అయితే గ్రాస్ కలెక్షన్స్ను వసూలు చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సూపర్ స్టార్ సత్తా ఎలా ఉందో. ఏదేమైనప్పటికీ మొదటి రోజు నుండే ఈ సినిమాపై నెగిటివ్ టాక్ రావడం కూడా, అలాగే అందరు హీరోల ఫ్యాన్స్ ట్రోల్ చేసినప్పటికీ ఈ సినిమా రేంజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. దీనికి ముఖ్య కారణం మన సూపర్ స్టార్ మహేష్ బాబుదని అంటున్నారు. ఇక 4వ రోజులకు పూర్తయి 5వ రోజుకైతే అడుగుపెట్టింది ఈ చిత్రం. మరి 5వ రోజు అసలైన పరీక్ష ఉందని, ఈరోజు ఈ చిత్రం ఎలా హోల్డ్ చేస్తుందని అందరూ అంటున్నారు. ఏదేమైనప్పటికీ వచ్చిన సమాచారం ప్రకారం అయితే అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ఉందని అంటున్నారు. మరి గుంటూరు కారం చిత్రం 5వ రోజు పూర్తి చేసుకొని ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో వేచి చూడాలి. మరి గుంటూరు కారం చిత్రంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మహేష్ బాబుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడం థ్యాంక్ యూ.